మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాటి లేఖన భాగం మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ 18వ అధ్యాయంలో మొత్తం 35 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ 35 వచనాల్లో ఉన్న లోతైన ఆత్మీయమైన మాటలు ధ్యానించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని శిష్యులు అడుగుతున్నారు ప్రభు దగ్గరికి వచ్చి. ఎందుకంటే శిష్యుల్లో ఎవరు గొప్ప అనేది వారి హృదయాల్లో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చి ఈ చిన్న బిడ్డ వల్లే మార్పు పొందితేనే కానీ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు కాదు. అంటే చిన్న బిడ్డల వల్లే మారు మనసు పొందాలట. చిన్న బిడ్డల వల్లే మంచి మనసు కలిగిన వారై ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుతున్నాడు అని దీని యొక్క వాక్యం తెలియజేసిన ప్రకారం చిన్న బిడ్డ వల్ల మారు మనసు పొందిన వారమై ఉండాలట. అంతేకాకుండా ఎవరైనా అభ్యంతరపరిచినైనా వారి మెడకు ఒక తిరేట రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయమని చెప్పాడు. లోతైన మహాసముద్రం ఏదంటే పసిఫిక్ మహాసముద్రం. అంటే ఒకరికి దేవుని రాజ్యానికి ఎవరైనా అభ్యంతరపరిచినలా వాని మెడకు తిరిగేట రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయమన్నాడు. ఎందుకంటే క్రీస్తుని విశ్వసించిన మనము, క్రీస్తు ప్రకారం జీవించవలసిన మనము తిరిగి లోకంలో జీవిస్తే ఏం ప్రయోజనం లేదు. అందుకే వాడిని మెడకు తిరగతరాయి కట్టమని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఏ మనుషుల వలన అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి శ్రమ సంభవిస్తుందని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా నీ చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరకే అంటున్నాడు. నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరకిపోయాము. ఎందుకంటే నీవు కుంటివానివో లేదా చేయలేని వానివో పరలోక రాజ్యంలో ప్రవేశించేది మేలు, కానీ అన్నీ ఉన్ని నిత్య నరకానికి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? అందుకే ప్రభు అంటున్నాడు, జీవం గల దానిలోకి మీరు ప్రవేశించాలి. పరలోక పట్టణంకి మనము వెళ్ళవలసిన వారు, అంతేగాని నిత్య నరకంలో పడి యుగంలో ఆరని అగ్ని చేత బాధపడే వారం కావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనం చిన్న బిడ్డ వలె మారు మనసు పొందాలంట. ఎందుకంటే మన తండ్రి మనల్ని గమనించే దేవుడు, మన తండ్రి మనల్ని చూస్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద వదిలిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతుకురా. అది వెతికినప్పుడు దాన్ని కనుగొని ఎక్కువ సంతోషిస్తాడు కదా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే ఎక్కువ సంతోషించేది ఎప్పుడంటే తప్పిపోయిన గొర్రె తిరిగి గొర్రెల కాపరికి దొరికినప్పుడు. మన నిజ జీవితంలో కూడా మనం పాపం చేత బందీలై ఉన్నప్పుడు, పాపం చేత బందీలై ఉండగా మనం పాపానికి లోనైన వారమై, పాపానికి బానిసలమైన వారం, పాపం చేత విడిపింపబడిన వారమై ఉన్నప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు సెలవులో ప్రాణం పెట్టి ఆయన యుద్ధకు వచ్చి వారి పాపను క్షమించి నూతనమైన వ్యక్తిగా మార్చేది. అందుకే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెలకు అప్పుడు ఎలాగైతే సంతోషిస్తాడో మనం కూడా క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన నా పాపం కొరకు మరించి తిరిగి లేచాడని విశ్వసించి ఆయన నామంలో రక్షణ పొందినప్పుడు కూడా ఆయన మనల్ని చూసి ఎంతో సంతోషించేవాడైనాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అంటే అందరూ కూడా రక్షణ పొందుకోవాలి, అందరూ కూడా క్రీస్తుని విశ్వసించాలి, అందరూ కూడా క్రీస్తులో జీవించాలి అని దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు నువ్వు అతని దగ్గరికి ఒంటరిగా వెళ్ళి అతనితో మాట్లాడి అతడు చేసిన తప్పును బట్టి గద్దించు. ఒంటరిగా ఉన్నప్పుడు అతడు వినేయడలా ఇంకొక 2-3 స్నేహితులను తీసుకుని వెళ్ళి వారితో మాట్లాడు. అప్పటికి వినేయడలా అతన్ని విడిచిపెట్టున్నాడు. అంటే 1-2 సార్లు బుద్ధి చెప్పిన ఎడలా వారు వినకపోతే వదిలిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ప్రజలందరికీ న్యాయం తీర్చేవాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, భూలోకంలో మనం ఏం స్వతంత్రించుకుంటాము, పరలోక రాజ్యంలో కూడా అదే స్వతంత్రించుకుంటాం. మనిషి ఈ లోకంలో సిరి సంపదలు స్వతంత్రించుకోవాలనుకుంటున్నాడు, కానీ ప్రభు అయితే నీ ఆత్మను దేవుని సన్నిధానానికి నడిపించి నీ ఆత్మను
పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే పేతురు వచ్చి యేసు ప్రభువారితో అంటున్నాడు, ప్రభా, నా సహోదరు తప్పిదం చేసిన యెడల 7 మార్లు క్షమించాలంటే యేసు ప్రభు వారు అంటున్నారు 7 మార్లు కాదు, పేతురు 70 సార్లు క్షమించాలి. అంటే అంత క్షమించే గుణం మనలో ఉండాలి. అంత మంచి మనసు మనలో ఉండాలి. ఇతరులకు క్షమించే గుణం మనకు ఉండాలి. ఇతరులను ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు కదా, మారు మనసు పొందు పాపి విషయమై పరలోకముందు ఎంతో సంతోషం కలగనని. మన నిజ జీవితంలో క్రీస్తుని విశ్వసించి వెంబడించినప్పుడు ఆయన మన నుంచి సంతోషించే దేవుడు అయినాడు. అందుకే సహోదరుడు తప్పు చేసిన యెడల 7 మార్లు మట్టుకు కాదు, 70 మార్లు మట్టుకు క్షమించాలి అంటున్నాడు. ఇంకా ఉపమానం చెప్తున్నాడు. ఒక వ్యక్తి యజమాని దగ్గర 10,000 తలంతులు అప్పు తీసుకొని దానికి అసలు కానీ వడ్డీ కానీ కట్టలేని పక్షంలో అతడు తీసుకున్న ఆ వ్యక్తిని యజమాని తీసుకుని వచ్చినప్పుడు ఆడంటున్నాడు, అయ్యా నేను అప్పంతా కడతాను, నాకు కొంచెం సమయం ఇవ్వు అని బ్రతిమలాడినప్పుడు, వేడుకున్నప్పుడు ఆ 10,000 తీసుకున్న ఆ వ్యక్తి చెల్లించలేని స్థితిలో ఉన్నాడని యజమాని గ్రహించి, అయ్యా నువ్వు వెళ్ళి ఏం కట్టనవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా జీవించని యజమాని, ప్రేమ కలిగిన యజమాని చెప్పినప్పుడు ఆ ప్రేమ గల యజమాని క్షమించినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి తిరిగి ఏం చేశాడంట, తన దగ్గర 100 దేనారములు తీసుకున్న వ్యక్తిని క్షమించాలి కదా. ఇతడైతే 10,000 తలంతులు తీసుకున్న వ్యక్తిని యజమాని క్షమిస్తే 10,000 తలంతులు తీసుకున్న వ్యక్తి 100 దేనారంలో తీసుకున్న వ్యక్తిని క్షమించకుండా అతన్ని కొట్టి, అతని కుటుంబాన్ని బయటికి తీసి, అతని సామాన్లు పడవేసి, అతని ఇంటినంతా ధ్వంసం చేసి, అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేయించాడండి. ఇదంతా యజమానికి తెలిసినప్పుడు, అంటే 10,000 తలంతులు అప్పిచ్చిన యజమానికి తెలిసినప్పుడు ఏం చేస్తాడు, అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తున్నట్టు చూస్తాం. ఎందుకంటే నేను నిన్ను క్షమించిన ప్రకారం మీరును కూడా తోడి దాసును క్షమించాలి కదా, కరుణించాలి కదా అని చెబుతూ ఉన్నాం. ప్రభు మనం క్షమించలాగా మనం కూడా ఇతరులను క్షమించేవారమై, ఇతరులకు మేలు చేసేవారమై మనం ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే చేయనని. అంటే మనము లోకంలో ఉన్న ప్రజలను, మన స్నేహితులను కావచ్చు, మన బంధువులను కావచ్చు, మన శత్రువులను కావచ్చు, మన తోటి వారిని కావచ్చు, మనతో విభేదించిన వారిని కావచ్చు, మనకు కీడు చేసిన వారిని కావచ్చు, ఎవరినైనా సరే ఈ లోకంలో ప్రభు చెప్తున్నాను, క్షమించండి. దుష్టుల సావాసం మంచి సాంగత్యాన్ని చెరిపివేస్తుందంట. కాబట్టి దుష్టుని యొక్క పని ఏమంటే ప్రతి వ్యక్తి లోకానుసారంగా జీవించి పతనం కావాలని వాడు కోరుకుంటాడు. కానీ ప్రభు అయితే మనల్ని ప్రేమించి, మన పాపలను క్షమించి, మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనకు క్షమించే మనసు ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి 10,000 తలంతులు తీసుకున్న వ్యక్తి క్షమించాలి, 100 దేనారములు తీసుకున్న వ్యక్తి. కానీ యజమాని ఈ వ్యక్తిని క్షమించాడు, కానీ ఈ వ్యక్తి అయితే 100 దేనారములు తీసుకున్న వ్యక్తిని క్షమించలేకపోయాడు. మన నిజ జీవితంలో కూడా మనము ప్రభు మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి, మనల్ని క్షమించాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు మాదిరిగా ఉండాలంటే హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేసేవారమై ఉండాలి. మీ శత్రువులు మీ ఇంటికి వస్తే వారికి భోజనం పెట్టమని చెప్పాడు ప్రభు. దాహానికి నీవేమని చెప్పాడు. ఎందుకంటే దేవుడు మంచివాడు. ఈ లోకంలో ప్రజలందరినీ ప్రేమించేవాడు. ఈ లోకంలో ఉన్న భూమి మీద ఉన్న సకల ప్రజలను ఆయన ప్రేమించేవాడు. ఆయన అంటున్నాడు, నా యుద్ధకు వచ్చాను, నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసివేయను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితంలో మనం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ అధ్యాయం ద్వారా మన పరలోక తండ్రి పరిపూర్ణంగా క్షమించాడు. కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే వారమే ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు గొర్రెల కాపరి ఎలాగైతే సంతోషించాడో, మనం కూడా క్రీస్తు సువార్తను తెలియజేసినప్పుడు, ఒక ఆత్మ దేవుని సన్నిధానానికి నడిపించబడినప్పుడు
ప్రభు మనల్ని బట్టి ఎంతో సంతోషించేవాడైనాడు. కాబట్టి మనం క్షమించే మనసు కలిగిన వారమై ఈ లోకంలో జీవిద్దాం. ఈ మాటలు దేవుడైనట్లు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.